ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఇక ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏది తిన్నా కూడా అది ఆరోగ్యం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు, ఖనిజాలు అవసరం. అలాంటి వాటిలో పొటాషియం ఒకటి. ఇది శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడే ముఖ్యమైన పోషక ఖనిజం. అయితే చాలా మంది దీనిని తరచుగా విస్మరిస్తారు. ఆహారంలో పొటాషియం తక్కువగా తీసుకుంటారు. దీంతో పొటాషియం లోపాన్ని ఎదుర్కొంటారు. ఇక పొటాషియం లోపాన్ని హైపోకలేమియా అని కూడా అంటారు. శరీరానికి తగినంత పొటాషియం అందనప్పుడు లేదా పొటాషియం లోపించినప్పుడు ఈ సమస్య వస్తుంది. పొటాషియం లోపం ముఖ్యంగా కండరాలని ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పొటాషియం లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలేంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోజులలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకి పొటాషియం లోపం కూడా ఒక ముఖ్య కారణం. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడుకోవడంలో పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ పొటాషియం స్థాయిలు సోడియంని ప్రభావితం చేస్తాయి. దీంతో అధిక రక్తపోటుకి కారణమవుతుంది. ఇక పొటాషియం కండరాల సంకోచాలకి సహాయపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో పొటాషియం లోపం వల్ల కండరాల నొప్పి, కండరాల బలహీనత ఏర్పడవచ్చు. కండరాల నొప్పితో బాధపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక పొటాషియం కండరాల సంకోచాలకి సహాయపడుతుందని మనకు తెలిసిన విషయమే. రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గినప్పుడు కండరాల సంకోచాలు నెమ్మదిస్తాయి. ఇది అలసట, బలహీనతకి కారణమవుతుంది. మీరు ఏ పని చేయకపోయినా లేదంటే చిన్న చిన్న పనులకే అలసిపోయినా అది పొటాషియం లోపానికి సంకేతం. పొటాషియం లోపం గుండెకి కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం గుండె కండరాల సంకోచాలని నియంత్రిస్తుంది. శరీరంలో తగినంత పొటాషియం లేకపోతే అది క్రమరహిత హృదయ స్పందనకి దారితీస్తుంది. ఇది తీవ్రమైన గుండె జబ్బు. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అయితే అది పొటాషియం లోపానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోవద్దు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు పొటాషియం లోపం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తక్కువ పొటాషియం స్థాయిలు జీర్ణ వ్యవస్థకి హాని కలిగిస్తాయి. ఇది ఉబ్బరం, మలబద్ధకానికి దారితీస్తుంది. శరీరంలో పొటాషియం లోపం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఈ పరిస్థితిని పాలియూరియా అని అంటారు. పాలియూరియా లేదా పాలిడిప్సియా తరచుగా దాహం అవ్వటానికి దారితీస్తుంది. ఈ లక్షణాలతో తల తిరిగినట్లుగా అనిపించినా అది పొటాషియం లోపానికి సంకేతం కావచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ఇక శనగళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో చిక్ పీస్ చేర్చుకోవచ్చు. శరీరంలో పొటాషియం లోపాన్ని అధిగమించడానికి అవకాడోని కూడా చేర్చుకోవచ్చు. ఇందులో మంచి మొత్తంలో పొటాషియం లభిస్తుంది. ఐరన్ లోపాన్ని భర్తీ చేసే పాలకూరలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పొటాషియం లోపాన్ని తీర్చడానికి ఆహారంలో సాల్మన్ చేపని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక అరటి పండులో కూడా గణనీయమైన మొత్తంలో పొటాషియం ఉంటుంది కాబట్టి పొటాషియం లోపాన్ని భర్తీ చేస్తుంది.